అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు తండ్రిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి యావేకి మహిమ చెల్లిస్తూ ఆయన కృపలో తండ్రి యొక్క మాటలు మనం విందాం. ఈ వాగ్దానాలన్నీ కూడా తండ్రి మనని ఆశీర్వదించి కృపలో నింపి బలపరచునుగాక. ఏవి పవిత్రమైనవి అని ఈ వాగ్దానాలు మనం ఈరోజు చదువుతుండగా మీరందరూ కూడా శ్రద్ధ భక్తులతో ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రియులరా, ఏ క్షణం ఏం జరిగిద్దో తెలియదు కాబట్టి ప్రతి వారు కూడా తండ్రి యొక్క సన్నిధిలో ఆనందంగా ఉత్సాహంగా ఈ దినం గడపాలి అంటే బైబిల్ గ్రంథం చెప్పే మాటలు ఏంటంటే, దావీదు అన్నాడు, ఈ ఆయుష్నివ్వని ఒక వరం అడుగుతున్నానని దావీదు అన్నాడు. మనము కూడా ప్రతిరోజు కూడా తండ్రి యొక్క సన్నిధిలో ఆయుష్నివ్వని వేడుకుందాం. కృపగలిగిన యావే మనందరినీ ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం 7వ వాక్యంలో దాన్ని చదివితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకున్నట్లుగా మనము అన్యోన్య సావాసం గలవారమై ఉందుమని, అప్పుడు ఆయన కుమారుడైన యేషూవ వారి రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని రాయబడింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా యేషూవ గారి యొక్క రక్తంలో కడగబడకపోతే నీ పాపం పోదు. ఎందుకంటే ఆదాం కాలంలో నిజంగా ఆదాం చేసిన ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపం అందరికీ ప్రవేశించింది. కాబట్టి మనమందరం కూడా ఎలుగులో నడిచినట్లుగా ఆయన ఏ రీతిగా ఎలుగై ఉన్నాడో మనం కూడా ఎలుగు సంబంధులుగా ఉండి మనం పవిత్రపరచుకొని వాక్యం ద్వారా పవిత్రపరచుకోవాలని తండ్రి యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, మనం వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా వాక్యం చదివే బైబిల్ విద్యార్థులుగా ఉందాం. అలాగనే పాటలు పాడుకునే వారుగా ఉందాం, ప్రార్థించే భక్తులుగా ఉందాం. ఎందరో శత్రు సమూహాలు మన మీదకి దాడులు చేయడానికి వస్తూ ఉన్నారు. ఇది నిద్రపోయే సమయం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తండ్రి యొక్క కృపలో మరి ప్రగడాల ప్రవీణను నిజంగా చంపి ఎన్నో రకరకాలుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ యావే తండ్రి ఆయన సీసీ అంటే ఆయన యొక్క కనుదృష్టి అందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానాలని కూడా తండ్రి దీవించు. ఆయన ఏ రీతిగా ఎలుగులో ఉన్నాడో మన కూడా అలాగనే ఎలుగుతో నింపి ముందు మీరు ఎలుగై ఉండి ఆ ఎలుగు అనేకులకు తెలియపరచుకున్నాడు. మనం ఎలుగు సంబంధులుగా ఉందామా? ఎలుగు సంబంధులుగా ఉండి అటు కృపలో ప్రతివారు కూడా ఎలుగు సంబంధులుగా ఉండాలంటే వాక్యం ద్వారానే మనం బలపరుస్తాం. ఎందుకంటే వాక్యం లేకుండా ఏది చేయలేం. కనుక 119వ అధ్యాయం నిజంగా 144లో ఏం రాయబడిందంటే, అయ్యా నీ శాసనాల ద్వారా మేము బ్రతుకుతారని దావీదు అంటాడు. ఆయన వాక్యం ప్రతిరోజు కూడా అయ్యా నీరుగట్టిన తోడవలు, అయ్యా దుష్టులు ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గంలో ఒక అపవాసులు కూర్చుని యావే తండ్రి ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి వేరును నాటబడినట్టు చెట్టు వల్లే ఫలించు చెట్టు వల్లే ఉందురు అని రాయబడింది. అందుకని వాక్యాన్ని మనం తండ్రి యొక్క వాగ్దానాలు వాక్యాన్ని చదువుకునేవారుగా ఉన్న అటు కృప ధన్యత మనందరి కుటుంబాల్లో దయ చూపించును గాక. ఆమేన్. మీ అందరి కొరకు తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటూ యేషూవ గారి నామంలో మీ అందరికి తెలియపరుస్తూ తండ్రి మాటలు దీవించును గాక. తండ్రి నీకు వందనాలు. ఎవరైతే ఈ వాగ్దానాన్ని చదువుకున్నారో వారిని, ఎవరి పిల్లల కుటుంబాన్ని ప్రత్యేకంగా దర్శించి ఆశీర్వదించి కృపతో నింపుతారని, అయ్యా ఈ దినమంతా వారు అరివాటల్లో వారి చేతి వృత్తులు మీరు తోడై ఉండి నడిపించమని, ఈరోజు వివాహ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాలు, సభలు, గృహ కోడికలు జరిగిన ప్రతి వారం మీరు దీవించి దినవంతా ఉత్సాహంతో గడుపుకొని తిరిగి మరొక రోజు మీరు కలుసుకుని సాయించమని యేషూవ గారి నామం అడుగుతున్నాం తండ్రి. మీ అందరికి షలోమ్ అంటే తండ్రి మనందరినీ ఆశీర్వదించండి.